మా దగ్గర పూరియే స్పెషల్ అండి. ఎవ్రీథింగ్ ఆయిల్తో ఉంటుంది. పెద్ద సైజ్ వస్తుంది. ఇంచ్ ప్లేట్ ఒకటే వచ్చుద్ది 60 రూపీస్. చెన్న కర్రీ వచ్చుద్ది. బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ పూరి. ముందుగా రేకు మీద ఉల్లిపేసి అది కాలిన తర్వాత దాని మీద పిండేసి పూరి అయితే 9 లోపు అయిపోద్ది. ప్రతి బుధవారం కూడా పూరి పొరోటా ఉండదు. ఇది 2015లో పెట్టాం. డైలీ పూరీస్ అంటే వెళ్తాయి క్రౌడ్ని బట్టి. ఇది మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, మున్సిపల్ ఆఫీస్ పక్కన వచ్చింది. మైకా అవి కూడా అంటారు. 1.30 వేరే టమాటా. రేకు క్లీన్ చేసుకుని రవ్వ దోశ టేస్ట్ ఎలా ఉంటుందండి? బాగుంటుందండి. పూరి సూపర్ అండి. ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి పూరి స్పెషల్ కానీ పూరి పట్టుకెళ్తాను. నా పేరు సాయి అండి. షాప్ పేరు సాయి టిఫిన్ స్పెషల్ పూరి. స్పెషల్ మా దగ్గర పూరియే స్పెషల్ అండి. పూరి స్పెషల్ అంటే యాక్చువల్గా ఇది చోలీ భటూరా అని చెప్పి నార్త్ ఇండియన్ డిష్. మనకి లోకల్లో దీన్ని సోలాపూరి అంటారు. మేము స్పెషల్ పూరి అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసాం పెద్దాపురంలో. బయట దొరికే పూరిలాగా పిండితో ఉండదు. ఎవ్రీథింగ్ ఆయిల్తో ఉంటుంది. పూరి పెద్ద సైజు వస్తుంది. ఇంచుమించు ఒక ప్లేట్ సైజు వస్తుంది. ఒక ప్లేట్ ఒకటే వచ్చుద్ది 60 రూపీస్ పూరి. దీనికి కర్రీ వచ్చి చెన్న కర్రీ వచ్చుద్ది. చెన్న బంగాళదుంప. బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ పూరి. నెక్స్ట్ వచ్చి పొరోటా లైవ్ ఉంటుంది. ముందుగా చేసి పెట్టం మేము. లైవ్లోనే చేసి తయారు చేసి వస్తుంటాం. తర్వాత మా దగ్గర ఇడ్లీ ఉండదు, ఆవిరిగూడెం ఉంటుంది. పెద్దది ఉంటుంది. సింగిల్ ఐటమే ఆవిరిగూడెం పెద్దది వస్తుంది. ప్లేట్కి ఒకటే వచ్చుద్ది. అది కూడా బెస్ట్ సెల్లింగ్ ఐటమ్. నెక్స్ట్ దోశ కామన్గా ఉండుద్ది. రవ్వ దోశ ఉండుద్ది స్పెషల్గా. రవ్వ దోశ ముందుగా రేకు మీద ఉల్లిపేసి అది కాలిన తర్వాత దాని మీద పిండేసి ఇస్తారు. రవ్వ దోశ 50 రూపీస్. ఆవిరిగూడెం 30 రూపాయలు. మన దగ్గర పూరి, పొరోటా, దోశ, రవ్వ దోశ, ఆవిరిగూడెం వీటితో పాటు కామన్గా ప్లైన్ దోశ ఉంటుంది. ప్లైన్ రవ్వ ఇద్దరు ప్లైన్ దోశ. డైలీ టైమింగ్స్ 5:30 టు పూరి అయితే 9 లోపు అయిపోద్ది. అక్కడి నుంచి మా టిఫిన్ 10 వరకు ఉండుద్ది. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి అయిపోతూ ఉండుద్ది. చివరి వరకు అయితే రవ్వ దోశ ఉండుద్ది. డైలీ ఉంటుంది. ప్రతి బుధవారం కూడా పూరి పొరోటా ఉండదు. మిగతా ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది 2015లో పెట్టాం. మా ఫాదర్ స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఆయనే చేసేది. ఆయన ఎప్పుడైనా లేట్గా వస్తే నేను చేస్తుంటాను. యాక్చువల్లీ ఇంకొక రెస్టారెంట్ పెడుతున్నాం. ఓ 10 to 15 డేస్లో. మాకు ఇక్కడ మహారాణి కాలేజ్ ఆపోజిట్లో అరిటాకు భోజనం అని చెప్పి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నాం. నాన్నగారు అక్కడ కొద్దిగా బిజీగా ఉండడం వల్ల అక్కడ మధ్యాహ్నం మీల్స్ ప్యూర్ అరిటాకు భోజనం, ప్యూర్ వెజ్లో సాంప్రదాయ రుచులు కందిపొడి, ఆవకాయ అట్లా ఆ విధంగా ప్లాన్ చేసాం. అది ఒక 10-15 రోజుల్లో ఓపెనింగ్ అయిపోద్ది. నాన్నగారు అక్కడ ఉన్నారు. నాన్నగారి తర్వాత నేను చేస్తాను. నాన్నగారి దగ్గర నేర్చుకున్నది నేను. డైలీ పూరీస్ అంటే వెళ్తాయి క్రౌడ్ని బట్టి ఉంటుంది. రఫ్గా ఒక 100 నుంచి 150 పూరీల దాకా కూడా అవుతాయి. ఇది పూరి. ఈ పూరి ప్యూర్ ఆటా. ఇలా పెట్టి ఇలా తిండి జస్ట్ పెట్టేస్తాను. ఇలా రోలింగ్ చేసేది. అది ఆయిల్ అది ఆలు బటర్ ఇది ఆయిల్ అయిన తర్వాత సరే
ఇది గీ ఆయిల్ మిక్సింగ్ అండి. ఇది పరోటాకి ఆయిల్ కూడా ప్యూర్ సన్ఫ్లవర్ ఫ్రీడమ్ ఆయిలే వాడతాం. పామ్ ఆయిల్ కూడా ఎక్కడ యూజ్ చేయాలి. అంటే మేము చేసేదే కంప్లీట్ ఆయిల్తో వర్క్ కాబట్టి సో సన్ఫ్లవర్ అయితే లైట్గా ఉంటుంది తినేవాళ్ళకి అని చెప్పి మ్యాక్సిమం సన్ఫ్లవరే వాడతాం. ఇది పరోటా ప్యూర్ మైదా. పరోటా వచ్చి ఈచ్ 150 భయ్యా. ప్లేట్కి ఒకటే వస్తుంది. ఏదన్నా మా దగ్గర ప్లేట్కి ఒకటే. అన్నీ కూడా పెద్ద సైజెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చి మనకి పెద్దాపురం మున్సిపల్ ఆఫీస్ పక్కనండి. మున్సిపల్ ఆఫీస్ పక్కన ఇది మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్. మున్సిపల్ ఆఫీస్ పక్కన వచ్చుద్ది. మైకా మైక్ పొరాటా కర్రీ చెన్న బంగాళదుంప చెన్న మసాలా. వేస్తారు. అదే అవి కూడా అంటారు. 30 రూపాయలు ఒకటి 30. చట్నీ వస్తుంది. కొత్తిమీర టమాటా తెల్ల చట్నీ. ఇది కొత్తిమీర టమాటా. ఇది అది చనపప్పు. శనగపప్పు. పాప రేకు క్లీన్ చేసుకుని రవ్వ దోశ. రేకు చేశాను కదా.